ఏం జరిగింది అసలు పొద్దున్న ఉదయం నుంచే గుళ్ళోకి వాళ్ళు ఎట్లా ప్రవేశించారు? గ్రిల్ కూడా ఉంది కదా అసలు, మీరు తాళాలు వేసారా వేయలేదా అసలు? తాళ్ళం వేయలేవు ఎప్పటిదాకా. మేము హిందువులం ఉన్నాము, మేము ముస్లిం కాదు. మా మా దాంట్లో హిందువుల్లో ప్రసిద్ధ. మేము మా గుడికి ఎందుకు తాళం వేయాలా? మేము హిందూ తాళంలో ఎందుకు వేయాలా? ఇది ఎన్ని గంటలకు జరిగింది? ఉదయం ఎన్ని గంటలకు జరిగింది? ఎట్లా గుర్తించారు మీరు? 5:40కి జరిగింది ఇది. నేను కూడా జాబ్కి పోతాను. 5:30కి చూస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం లోపల ఉంటే 5:40 ఇక 10-50 ఫీట్ల లోపల పోయింది అది. ఆడు మా మా సరౌండింగ్లో గాంధీ హాస్పిటల్ ఉన్నది. గాంధీ హాస్పిటల్ పక్కక ఇక 50 నెంబరు ఇక 40 నెంబర్స్ ఉన్నారు. కొంచెం పిచ్చలు ఉన్నారు, కొంచెం తాగి వస్తారు, కొంచెం ఎవరు బయటలో వస్తారు సార్. దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేము. ఎవరు ఎట్లా మంచి ఎట్లా వస్తారో ఏమో తెలవరు. అమ్మవారి గురించి ఏం చూసిర్రు ఏమో కానీ మాకు తెలియదు. కానీ వచ్చిర్రు చూసిర్రు, వీళ్ళు తాళం వేసలేరు వేయలేరు అనేసి. ఏవో అమ్మవారి విగ్రహం అంటే ఎండి విగ్రహం అంటే మా ముత్తాలతో ఉన్నది అది. ఎప్పటిదాకా బయట వెళ్ళలేదు అది. ఏంటంటే ఇప్పుడు కొంచెం వచ్చింది, వాళ్ళకి ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. మేము 5:30కి మేము లేచి వెళ్ళిపోతాం మా జాబ్కి. దాని తర్వాత 5:40 లోపలనే విగ్రహం పోయింది. మా విగ్రహం మాకు వచ్చేసింది. పోలీస్ వల్ల కొంచెం కంప్లీట్ చేసిన మాత్రం మాకు వచ్చేసింది. ఎక్కడ దొరికింది విగ్రహం? ఎక్కడ దొరికింది మీకు అసలు? మా సికింద్రాబాద్లో మేము కంప్లీట్ చేస్తే దాని తర్వాత చిల్లుగూడ పిఎస్లో మేము కంప్లీట్ ఇచ్చినాం. దాని తర్వాత పక్కన దొరికేసింది. సికింద్రాబాద్ చాలా దూరం అయిపోయింది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చిల్లుగూడ పిఎస్ నుంచి మాకు విగ్రహం దొరికేసింది.